ఇవ్వబడినటువంటి మాట ఏంటంటే, మీరు ఏ విశ్వాసం ద్వారా అయితే రక్షింపబడుతారో ఆ విశ్వాసాన్ని కనుక మీరు వదిలిపెడితే, ఆ విశ్వాసంలో నుండి మీరు తొలగిపోతే, నేను చెప్పినటువంటి ఉపదేశం అనేటువంటిది మీ జీవితాల్లో వ్యర్థమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారో దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తున్నాను. నేను ఇంతకుముందు హెచ్చింపబడినటువంటి వాడిగా ఉన్నాను, ఇప్పుడు తగ్గింపబడినటువంటి వాడిగా నేను ఉన్నాను. కాబట్టి ఈ సువార్త ఎటువంటి సువార్త అనంటే, మనలను రక్షించినటువంటి సువార్త, మనలను యేసుక్రీస్తు వచ్చి తిరిగి దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి సువార్త. ఈ సువార్త మనకి మేలుకరమైనటువంటి విధంగా ఉంటుందే తప్ప మనకి ఇబ్బందిని కలిగించేటువంటి విధంగా ఉండదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకము చేస్తూ సువార్త గురించి ఇక్కడ ఈయన మాట్లాడుతూ వస్తూ వచ్చాడు. తర్వాత చదవండి, మీరు ఏ సువార్త ద్వారా రక్షింపబడ్డారో ఆ సువార్తను మనము జ్ఞాపకము చేసుకోవాలి అని కొరింథీయులతో హెచ్చరిస్తూ మనలతో కూడా హెచ్చరిస్తున్నటువంటి మాట. చదవండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదవబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, పౌలు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దోత అయినను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడవును గాక అని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే కొరింథీయుల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధాన రెండవ రాకడ అనేటువంటి మాటలను జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటనంటే, కొరింథీయుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంతకుముందు వ్యభిచారం చేశారు, ఇంతకుముందు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు, ఇంతకుముందు దేవునికి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి వారుగా లేరు. కానీ పౌలు వారు చేసినటువంటి సువార్తను బట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకున్నారు. కానీ వారి మధ్యలోకి వచ్చినటువంటి భిన్నమైనటువంటి బోధనలను బట్టి, భిన్నమైనటువంటి ఆలోచనలను బట్టి, భిన్నమైనటువంటి మాటలను బట్టి వారి ఆలోచనలను మర్చిపోయి వారు హెచ్చించుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఎందుకని హెచ్చింపు వాళ్ళ మధ్యకు వచ్చింది అని అంటే, కొరింథీయుల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా ధనవంతులు. కొరింథీయుల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యాపారంలో అధికంగా ఉన్నటువంటి వ్యక్తులు.